డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఈరోజు వచ్చాయి. మీరందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయి ఉంటారని చెప్పేసి భావిస్తున్నాను. ఇక ఎవరైతే విద్యార్థులు తమకు రావాల్సిన మార్కుల కంటే తక్కువగా వచ్చాయని భావిస్తున్నారో అలాంటి విద్యార్థులు, అదేవిధంగా 1-2 మార్కుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్కు అప్లై చేద్దామని అనుకుంటారు. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి మనం గమనిద్దాము. మనకు రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్ అండ్ సప్లై ఆఫ్ స్కాన్డ్ కాపీ అంటే మనకు రీవెరిఫికేషన్తో పాటు మన ఆన్సర్ స్క్రిప్ట్ యొక్క స్కాన్డ్ కాపీస్ మనకు పంపిస్తారు. దానికి అప్లై చేయాల్సిన డేట్స్ మనకి ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22. సో ఎవరైతే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22 వరకు మీ కాలేజీల్లో సంప్రదించండి. అదేవిధంగా ఒకసారి మనం రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ గురించి తెలుసుకుంటే, రీకౌంటింగ్ అంటే మనకు కేవలము మనకు వేసిన మార్కుల్ని మళ్ళీ ఒకసారి లెక్కిస్తారు. అంటే మనకు మార్కులు మారడం అనేది జరగదు, కేవలము కౌంటింగ్ మాత్రమే మరొకసారి చేస్తారు. అంటే మనకు టోటలింగ్లో ఏమైనా తప్పులు జరిగి ఉంటే మనకు రీకౌంటింగ్లో అది సరిచేస్తారు. ఇక రీవెరిఫికేషన్ అంటే మనకు అన్ని క్వశ్చన్స్ కూడా కరెక్ట్ చేశారా లేదా, అంటే ఎవాల్యుయేట్ చేశారా లేదా, కరెక్షన్ చేశారా లేదా అనేది గమనిస్తారు. ఏవైనా క్వశ్చన్స్ కరెక్షన్ చేయకుండా మిస్ అయి ఉంటే వాటిని ఇప్పుడు కరెక్ట్ చేస్తారు. ఆల్రెడీ కరెక్ట్ చేసి మార్కులు అలాట్ చేసిన క్వశ్చన్లకి ఇప్పుడు మళ్ళీ కరెక్షన్ చేయేది అనేది ఉండదు. సో ఒకసారి అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి మీకు 4కి 3 వేశారనుకుందాము. మీరు ఎంత బాగా రాశారని అనుకున్నా కూడా దాన్ని ఇప్పుడు రీవెరిఫికేషన్లో 4కి 4 వేయడం అనేది జరగదు. ఏదైనా ఒక క్వశ్చను కరెక్షన్ చేయకుండా వదిలేసి ఉంటే అలాంటి వాటికి కరెక్షన్ చేసి మార్క్స్ అనేటివి ఇస్తారు. అది మనకు రీవెరిఫికేషన్ కిందికి వస్తుంది. సో ఇది మనకు రీకౌంటింగ్ అదే రీవెరిఫికేషన్ గురించి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.